హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి కరకరలాడే మురుకులు. అయితే ఎప్పుడు చేసేలా కాకుండా ఓసారి ఇలా పెరుగుతో మురుకులు ట్రై చేయండి. ఎక్స్ట్రా క్రిస్పీగా భలే టేస్టీగా ఉండడమే కాకుండా అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ పెరుగు మురుకులను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఈ మురుకులు చేయడం కోసం ముందుగా వెడల్పాటి బౌల్లోకి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, పావు టీ స్పూన్ వరకు వామును వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. మనం పిండి తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి ఈ మెజర్మెంట్స్ వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి పిండిలో కలిసేలా కలిపేసుకోండి. తర్వాత ఇలా ముందుగానే పెరుగును గిల్ల కొట్టి పెట్టుకోవాలండి. 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు పల్చటి పెరుగు అంటే పల్చటి మజ్జిగని తీసుకోండి. అయితే ఇక్కడ మనం తీసుకునే పెరుగు అనేది ఆ రోజు పెరిగే అంటే ఫ్రెష్ పెరుగుతోటే మురుకులు చేయాలి. ఇలా పెరుగు వేసిన తర్వాత ఇలా సాఫ్ట్గా ఒక 5-6 నిమిషాలు చేస్తే ఇలా ముద్దలా వస్తుంది కదా. పిండి మరీ గట్టిగా ఉండద్దు, మరీ మెత్తగా ఉండద్దు, కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. తర్వాత జంతికల పీటలో మీకు ఇష్టమున్న బిళ్ళని పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ మురుకుల మిషన్లో పట్టినంత పిండిని పెట్టేసుకొని టైట్ చేసేసుకోండి. తర్వాత ఒక పళ్ళానికి కొంచెం నూనెను రాసుకొని ముందుగానే సిద్ధంగా పెట్టుకోవాలి. తర్వాత ఇలా ప్లేట్ పైన మనకు అందులో పట్టినన్ని మురుకుల్లాగా ఒత్తేసుకోండి. ఇక్కడ స్టార్ షేప్ ఉన్న బిళ్ళను కానీ ఇలా ఇంకా సన్న రంధ్రాలు ఉన్న బిళ్ళను కానీ మీకు ఏది నచ్చితే అది పెట్టేసుకోండి. ఇలా ఒక 3-4 మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన బాండిలో నూనెను వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోండి. నూనె చక్కగా వేడెక్కిన తర్వాత కొంచెం పిండిని వేసి చెక్ చేయండి. పిండి ఇలా వేడెక్కిన తర్వాత ఇందులో పట్టినన్ని మురుకులు వేసేసి మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచి కలర్లోకి మారి క్రిస్పీగా అయిన తర్వాత స్టెయినర్ సహాయంతో తీసేసేయండి. మురుకులు ఎప్పుడు డీప్ ఫ్రై చేసినా హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తేనే అస్సలు ఆయిల్ పట్టకుండా ఇలా వస్తాయి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఎప్పుడు చేసుకునే మురుకులు కాకుండా ఈసారి పెరుగుతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. ఈ పెరుగు మురుకులు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.